ఒక ఇంజనీరింగ్ గ్రూప్ లో 60 మంది స్టూడెంట్స్ ఉంటారు. 60 మంది స్టూడెంట్స్ లో 2-3 మాత్రమే టాప్ ఎంఎన్సీస్ లో కావచ్చు, మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ అవుతారు వాళ్ళ కోర్ నాలెడ్జ్ లో. మిగతా 55 నుంచి 58 మంది ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళ సెటిల్ అవ్వలేరు నాకు అనిపించింది. నేను మీకు చెప్తాను అదేంటంటే, ఈ రోజు రేపు వందల కొలది ఇంజనీరింగ్ కాలేజెస్ పెరుగుతున్నాయి, వేల కొలది లక్షల కొలది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. కాకపోతే 60 మందిలో గట్టిగా 5గురు మాత్రమే నేను ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నాను అని వాళ్ళకి తెలుస్తుంది. మిగతా 55 మందికి అసలు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఈ 5 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇంజనీరింగ్ జాయిన్ అయిన ముందే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఒక కంపెనీలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ సంపాదించాలి, లేకపోతే నేను ఒకటి ఇన్నోవేట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. అందుకే వాళ్ళు లైఫ్ లో ఎప్పటికైనా ఇంజనీర్లుగానే ఉంటారు. ఈ మిగతా 55 మంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు చదువుతున్న ఇంజనీరింగ్ అయినప్పటికి కూడా దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్, దాని మీద దాని హోప్ ముందే పోయి ఆల్టర్నేటివ్ ఏంటి అని ముందే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. అందుకేంటంటే ఈ 55 మంది ఎప్పటికి కూడాను మంచి ఇంజనీర్స్ కాలేరు. మీరు కానీ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ అయితే, ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యారా అనే విషయాన్ని ఫస్ట్ మీరు క్వశ్చన్ మార్క్ చేసుకుని నైట్ అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఆలోచించండి. అప్పుడే మైండ్ ఫ్రీగా ఉంటుంది. మీకు అర్థం కాలేదనుకోండి, ఇంజనీరింగ్ క్విట్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోండి. అంతేగాని 4 years 5 years టైం వేస్ట్ చేసుకోవద్దు.